హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మీకు కోడిగుడ్డు మునక్కాడ రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను. నేను కోడిగుడ్లు మునక్కాడ రొయ్యలు తీసుకున్నానండి. ఇవి మునక్కాళ్ళు నాటు మునక్కాళ్ళు అంటారు కదండి, అవండి. కొంచెం బక్కగా ఉన్నాయి. ఇవి 3 కాళ్ళు తీసుకున్నాను. దీనికి కావాల్సిన 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి కోడిగుడ్డుని బాయిల్ చేసుకున్నానండి. వాటర్లో వేసుకొని ఉడకబెట్టుకున్నాను. ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని కట్ చేసుకున్నానండి. ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదండి. ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని దీంట్లో వీటెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఆయిల్ వీటెక్కిందండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు వేస్తున్నానండి. దీంట్లో కొంచెం పసుపు, కళ్ళుప్పు తీసుకుంటున్నానండి. బాగా ఉప్పు వేస్తే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయండి. కళ్ళుప్పు కూడా వేసుకుంటున్నాను. కొంచెం వేసుకుంటే తర్వాత మధ్యలో సాల్ట్ ఎంత సరిపోయిందో లేదో అని చూసుకుని వేసుకోవచ్చు. అలా తిప్పుకొని మూత పెట్టుకుని ఉంచేసుకోవాలండి. ఫ్రాన్స్ కడిగి పెట్టుకుని ఉన్నాయి కదండి, అవి కూడా తీసుకుంటున్నాను. ఇవి కూడా దాంట్లో ఇప్పుడే వేస్తే బాగా మగ్గుతాయండి. ఇవి గరిల్లో రేలండి. గరిల్లో రేలు టేస్ట్ బాగుంటాయి. 1 వీక్ అంటే ఇవి మంచివండి హెల్త్కి. అంటే తినాలి అనుకుంటే ఇవి తినొచ్చు. మూత పెట్టుకుంటున్నానండి. ఒక 10 మినిట్స్ అలా మగ్గాలండి. ఇదిగోండి ఈ విధంగా మగ్గింది. చూసారా ఎలా మగ్గిందని? స్మెల్ అయితే బాగా వస్తుంది, ఎందుకంటే రేలు వేసాం కదా, అందుకని. మునక్కాడ ముక్కలను కడుక్కుని దాంట్లో వేసుకోవాలండి. అవి కూడా బాగా మగ్గుతాయి. వీటిని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే మునక్కాడ కూడా బాగా మగ్గి బాగుంటుందండి టేస్ట్. ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను వలుచుకునండి. పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని రాసుకుని ఉంచుకోవాలండి. దానికి బాగా పడుతుంది. వేరే బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆ గుడ్లని వేపుకోవాలండి. కలర్ బాగుంటుందండి. ఆయిల్ వీటెక్కింది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న గుడ్లను వేసుకుంటున్నాను. అలా తిప్పుతూ ఉండాలండి. వేసిన తర్వాత వదిలేస్తే అది కింద అంటుకుపోయినట్టు అవుతుంది. అలా తిప్పుకుంటూ ఉంటే కలర్ చేంజ్ అవుతుందండి. ఇలా వస్తుందండి అది. ఇదిగోండి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను వేపిన గుడ్లని. వేపిన గుడ్లని ఓ ప్లేట్లో తీసుకుంటున్నాం కదండి. ఇదిగోనండి మునక్కాళ్ళు ఈ విధంగా మగ్గినాయి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి.
ఇగురు కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. ప్రాన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా తిప్పితే కొంచెం పచ్చివాసన అనేది పోతుందండి. ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నాను. కారం మసాలా కూడా వేసుకోవాలి, కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. నేను 1/2 స్పూన్ వేసానండి. 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలండి. వేపుకుని పెట్టుకున్న కోడిగుడ్లని దాంట్లో వేస్తున్నానండి. మొత్తం కలిపి గరిటెతో తిప్పి మూత పెట్టి ఉంచుకోవాలండి. హైలో పెట్టుకుంటే సరిపోతుంది, ఒక 5 మినిట్స్. మూత పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా ఉడికిందండి. దీన్ని మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకుని సాల్ట్ అవి చూసుకోవాలి. సాల్ట్ అవి చూసుకుని సరిపోయిందో లేదో చూసుకుని ఇంకా కొంచెం ఎగిరేటట్టు ఉంచుకుని తీసేసుకోవచ్చండి. ఇంకా చూసారా, ఒక బౌల్లోకి తీసుకున్నాను. కోడిగుడ్డు మునక్కాడ పచ్చిరొయ్యల కర్రీ అండి మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు ఎప్పుడు ట్రై చేయనట్టయితే ఒకసారి ట్రై చేసి చూసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇది చూసి మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.